హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన నలుగురికి మన రీల్ అనేది షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈరోజు మరొక పికాక్ డిజైన్ అనేది వేయడం జరిగింది. దానికి ఏం యూజ్ చేసాం, ఆ పికాక్ డిజైన్ యొక్క లుక్ అనేది మనం ఎలా మార్చాం అనేది మీకు మన వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. నేను పికాక్ యొక్క బాడీ లోపల గ్యాప్ ఫిల్లింగ్ మొత్తం నేను పెయింట్తో ఇచ్చుకోవడం జరిగింది. నేను లైట్ బ్లూ కలర్ పెయింట్ అనేది యూజ్ చేసుకుంది. పికాక్ యొక్క బాడీ మొత్తం బ్లూ కలర్ పెయింట్తో పెయింటింగ్ అనేది ఇచ్చానండి. అదేవిధంగా పికాక్ యొక్క కాలు కూడా నేను లైట్ బ్లూ కలర్ పెయింట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవ్వడం జరిగిందన్న. అలా లైట్గా వైట్ కలర్ పెయింట్తో షేడ్ అనేది ఇచ్చుకున్నాను అంతే. పీకాక్ యొక్క నెమలికలకి నేను పింక్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను నాన్న. పింక్ కలర్ పెయింట్తో పీకాక్ యొక్క నెమలికలు అనేవి వేస్తూ ఉన్నాను. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే ఒక పక్కన పీకాక్లా అనిపిస్తుంది, ఇంకో పక్కన రాజహంసలాగా కూడా కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి అన్న. అలా పింక్ కలర్ పెయింట్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత పికాక్ యొక్క రెక్కకి నేను గ్రీన్ కలర్ పెయింట్ అనేది యూజ్ చేసుకుంటున్నాను నాన్న. గ్రీన్ కలర్ పెయింట్ అనేది పికాక్ యొక్క రెక్క మొత్తం ఇస్తున్నాను. అదేవిధంగా పీకాక్ అవుట్లైన్ ఏదైతే ఉందో అవుట్లైన్కి షుగర్ బీడ్స్తో స్టిచ్ చేయాలనుకున్నాను. అదేవిధంగా షుగర్ బీడ్స్తో పీకాక్ యొక్క అవుట్లైన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మొదటిగా పీకాక్ యొక్క ఫ్రంట్ అనేది బాడీ నేను స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను నాన్న. ఇప్పుడు కాళ్ళు కుడుతున్నాం మనం. పికాక్ యొక్క కాళ్ళు లెగ్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాం. లెగ్ షూ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా తేలిందో నాన్న. కుట్టేటప్పుడు నిదానంగా ఇంకా ఫోకస్గా కుట్టాలి. అక్కడ వీ షేప్ తేలాలి నాన్న. అదేవిధంగా కుట్టేటప్పుడు మధ్యలో ముడి అనేది వేసుకుంటూ ఉండండి నాన్న. ఎందుకంటే ముడి వేసుకోకపోవడం వల్ల ఏదైనా కుట్టేటప్పుడు బై మిస్టేక్గా దారం తెగిందంటే మొత్తం కుట్టంతా ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి మీకు పని తగ్గాలంటే ఖచ్చితంగా వర్క్ నీట్గా కనిపించాలి.
ఊడకూడదు. పని నీట్గా కనిపించాలంటే మీరు మధ్య మధ్యలో ముడి అనేది వేసుకోవాలి. నేను వేస్తున్నాను నాన్న ముడి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది? మీరు ఈ డిజైన్కి వేరే కలర్స్ యూజ్ చేస్తే ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్స్ పెట్టండి. నేనైతే లైట్ స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. మీరైతే ఏ కలర్ యూజ్ చేస్తారు అనేది చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి నాన్న. ఇంకా మనం ముందు కూడా ఇలాంటి పికాక్ డిజైన్స్ చాలా వేసాం, మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే కనుక ప్లీజ్ తప్పనిసరిగా సుశీల మగ్గం డిజైన్స్ ఛానల్లోకి వెళ్ళి మనం పెట్టిన వీడియోస్ అన్నీ చూసి మీ సపోర్ట్ అనేది మనకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు తెలిసిన నలుగురికి మన రీల్ అనేది షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పికాక్ యొక్క హెడ్ మొత్తం స్టిచ్ చేసాం కదన్నా. ఇప్పుడు పికాక్ యొక్క రెక్క ఏదైతే ఉందో అది కుడుతున్నాను. అక్కడ కూడా షేప్ వీతే వెళ్ళాలి నాన్న. మూడు వేసేసుకోవాలి. ఇప్పుడు నెమలికలు ఉన్నాయి కదా నాన్న, ఆ నెమలికలు అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. మనం ముందు చూపించిన 3 నెమలికలు అనేవి జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదా నాన్న. 4వ నెమలిక అనేది స్టిచ్ చేస్తున్నాను. అలా నెమలికలు అనేది స్టిచ్ చేయడం జరిగింది. నెమలి యొక్క హెయిర్ ఏదైతే ఉందో నాన్న, ఆ హెయిర్ మొత్తం నేను జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది వేసుకుంటూ హెయిర్ని కుట్టుకుంటూ వచ్చాను నాన్న. వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ మొత్తం నేను జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటూ జాగ్రత్తగా రావడం జరిగింది. ప్లీజ్ మన రీల్స్ చూస్తున్న వారు మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది నాన్న? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.